హలో అండి, ఇప్పుడే మనం ఆగస్ట్ 2023లో లే లడాక్ కంప్లీట్ చేసుకుని వచ్చాం. మనం ఈ వీడియోలో మీకు ఏంటంటే మొత్తం సర్క్యూట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడెక్కడ రోడ్ కండిషన్ ఎలా ఉంది, ఎక్కడెక్కడ ఫ్యూయల్ స్టేషన్స్ ఉంటాయి, ఎంత దూరం పడుతుంది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. స్టార్టింగ్ అయితే మీరు లేలో ఉంటారు. లేలో ల్యాండ్ అవ్వగానే మీకు ఈజీగా టూ డేస్ అక్లిమటేషన్ ఉండాలి, లేదంటే ఆక్సిజన్ తక్కువ అవడం ఇబ్బంది అవుతుంది ఆల్టిట్యూడ్లో. సో మెయిన్ చేసింది అయితే ఫస్ట్ లే నుంచి ఇట్లాగా చొక్కార్కి వెళ్ళాం అనమాట. చొక్కార్ ఏమో ఇక్కడ ఉంది. దీనికి రూట్ వచ్చేసి లే, షే మొనాస్ట్రీ దాటుకుని, తిక్సే మొనాస్ట్రీ దాటుకుని కారో, ఉప్షి నుంచి రైట్ తీసుకోవాలన్నమాట. ఉప్షి అనే ఒక విలేజ్ వస్తుంది, ఎక్కడి నుంచి రైట్ తీసుకోవాలి. మీకు ఈ రూట్లో కారో దగ్గర లాస్ట్ ఫ్యూయల్ స్టేషన్ అనమాట. మిగతా అప్పర్ లడాక్ సర్క్యూట్లో మీకు ఎక్కడ ఫ్యూయల్ స్టేషన్ ఉండదు, బ్లాక్లోనే కొనుక్కోవాలి. సో మీరు ఈ అప్కి వెళ్తూ ఉంటే కారోలో ట్యాంక్ ఫుల్ చేయించుకుని వెళ్ళాలి. అడిషనల్లీ మీకు జెరీ క్యాన్స్లో కూడా ఫిల్ చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. సో ఉప్షి నుంచి రైట్ తీసుకుంటే చిన్న చిన్న విలేజెస్ వస్తాయన్నమాట. మీరు రమ్స్తే తాంగ్లాంగ్లా పాస్ కూడా ఎక్స్టెండ్ అయ్యి డిసెండ్ అవుతారు. అయిన తర్వాత ఇక్కడ 2 రూట్స్ వస్తాయన్నమాట. ఒకటి మనాలికి వెళ్తుంది, ఇలాగా పాంగ్ మనాలి వెళ్తుంది. ఇంకొకటేమో ఇట్లాగా లెఫ్ట్ తీసుకుంటే చొకార్ లేక్ వస్తుంది. సో ఇక్కడ దాకా రూట్ బాగానే ఉంటుంది. చొకార్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కొంచెం ఆఫ్ రోడింగ్ ఉంటుంది. చొకార్ నుంచి సోమోరిరికి వెళ్ళాం మేము. సోమోరిరికి వెళ్ళాలంటే ఇటు నుంచి ఫుగా హాట్ స్ప్రింగ్స్కి వెళ్ళాలన్నమాట. ఫుగా హాట్ స్ప్రింగ్స్కి వెళ్ళాలి. ఫుగా హాట్ స్ప్రింగ్స్ దాటిన తర్వాత సుండో అనే ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ నుంచి రైట్ తీసుకుంటే కార్జోక్, సోమోరిరి వెళ్తారు. ఇక్కడ ఎక్కడ మీకు ఫ్యూయల్ స్టేషన్స్ అన్నీ ఉండవు. మీకు ఫ్యూయల్ స్టేషన్ కావాలంటే మీకు ముందే చెప్పినట్టు కారోలో ఫిల్ చేసుకుని వెళ్ళాలి. సో ఈ ఫుగా హాట్ స్ప్రింగ్ ఏంటంటే రోడ్డు పక్కనే ఉంటుంది అనమాట. కాకపోతే మీరు ఒక రివర్ స్ట్రీమ్ని దాటుకుని వెళ్ళాలి. సో సోమోరిరి అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు వెనక్కి రావాలి, ఎందుకంటే ఆ ముందు నుంచి మీకు రూట్ లేదు, అది ఓన్లీ మిలిటరీ రూట్ అనమాట. మేము ఇక్కడ నుంచి హ్యాండ్లేక్ వెళ్ళాము. హ్యాండ్లేక్ ఏంటంటే ఈ సుండో నుంచి సోమోరిరికి వెళ్ళే రూట్ మొత్తం ఆఫ్ రోడింగ్ అనమాట. అసలు రోడే లేదు. జస్ట్ అబౌట్ 45 కిలోమీటర్స్, కానీ మాకు 3 hours పైగా పట్టింది. 2.5 to 3 hours పట్టింది. మీరు దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు. సో మళ్ళీ సుండో దాకా వచ్చి ఇక్కడ మాహే అని ఒక విలేజ్ ఉంటుంది. మాహే నుంచి లోమా బెండ్ దాకా వెళ్ళాలి. ఈ రూట్ చాలా సీనిక్గా ఉంటుంది, రోడ్ కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ లోమా బెండ్ నుంచి హ్యాండ్లే అనమాట. ఆ హ్యాండ్లే దాకా కూడా రోడ్డు అమేజింగ్ ఉంటుంది. అసలు చాలా సీనిక్గా ఉంటుంది, అమేజింగ్ ఉంటుంది. మీకు ఏ ప్రాబ్లం ఉండదు రైడ్ చేయడానికి. మేము మళ్ళీ హ్యాండ్లే నుంచి ప్యాంగాంగ్ వెళ్ళాం అనమాట. మధ్యలో ఈ న్యోమా అనే ప్లేస్లో మిలిటరీ కెఫే ఒకటి ఉంటుంది, దాన్ని మాత్రం మీరు మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. సో మీరు హ్యాండ్లే నుంచి ఉమ్లింగ్లో వెళ్ళాలంటే హ్యాండ్లే విలేజ్ నుంచి రెండు రూట్స్ ఉన్నాయన్నమాట. ఒకటి వయా ఫోర్టీలో టాప్, రెండోది వయా నూర్బులా టాప్. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఫోర్టీలో టాప్లో రోడ్ చాలా బాగుంటుంది, కాకపోతే చాలా స్టీపర్ ఉంటుంది. మీరు అలా ఇంకా ఎక్స్టెండ్ అవుతానే ఉంటారు. లిటరల్లీ 85 కిలోమీటర్స్ ఎంతో ఉంటుంది. అందులో 45 to 50 కిలోమీటర్స్ మీరు ఫస్ట్ అండ్ సెకండ్ గేర్లోనే డ్రైవ్ చేయాల్సి వస్తుంది. అంత స్టీప్ ఉంటుంది ఫోర్టీలో టాప్ అంటే. నూర్బులా టాప్ అంటే దానికన్నా ఒక 20 కిలోమీటర్స్ తక్కువ, కాకపోతే ఏంటంటే కొంచెం రోడ్ ఆఫ్ రోడింగ్ ఉంటుంది. సో ఇట్స్ అప్ టు యువర్ కన్వీనియన్స్ అనమాట, మీరు ఏ రూట్లోంచి వెళ్తారు అనేది. మీకు ఉమ్లింగ్లో వెళ్ళాలంటే హ్యాండ్లేలో తప్ప మధ్యలో ఒకే ఒక కేఫ్ ఉంటుంది. 85 కిలోమీటర్స్లో ఒకే ఒక కేఫ్ ఉంటుంది. మధ్యలో ఫుడ్ కానీ ఏమీ దొరకదు. వాటర్ కావాలంటే కొండల నుంచి వచ్చే స్ట్రీమ్ దగ్గర వాటర్ పట్టుకోవడం మీరు. సో మీరు ముందే ప్రిపేర్ అయ్యి ఫుడ్ అది చూసుకుని వెళ్ళండి. సో మేము ఉమ్లింగ్లో చేసిన తర్వాత హ్యాండ్లే నుంచి ప్యాంగాంగ్ వచ్చాము. ఈ లోమా బెండ్ దాకా మళ్ళీ వెనక్కి మనం లోమా బెండ్కి రావాలి. ఇక్కడ మళ్ళీ పర్మిట్స్ చెక్ చేస్తారు. ఈ లోమా బెండ్ దాకా రోడ్ బాగానే ఉంటుంది, కానీ ఇక్కడ నుంచి చుషూల్ వెళ్ళే రోడ్ ఉంటుంది చూసారా, అది నిజంగా బ్యాక్ బ్రేకింగ్ రూట్ అనమాట. లిటరల్లీ మాకు 5-6 hours పట్టింది. సమ్వేర్ అరౌండ్ 70-80 కిలోమీటర్స్ అంతే, కానీ 5-6 hours పట్టింది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మీరు ఎంత బ్యాడ్ రోడ్ అది. కానీ మధ్యలో 2-3 వాటర్ క్రాసింగ్స్ వస్తాయి, అందులో ఒకటి మాత్రం చాలా పెద్దది. సో మీరు ఏంటంటే కొంచెం ఎర్లీగా బయలుదేరితే ఆ వాటర్ క్రాసింగ్ లెవెల్ పెరగకుండా ఉంటుంది. ఎందుకంటే ఎండ పెరిగే కొద్దీ ఆ పైన కొండల్లో ఉన్న మంచు కరిగిపోయి వాటర్ క్రాసింగ్స్లో లెవెల్ పెరిగిపోతుంది అనమాట. సో మీరు
11-12 దాటిన తర్వాత వెళ్తే వాటర్ ప్రాసెస్ లెవెల్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ చుషూల్ దాకానే బ్యాడ్ రోడ్. చుషూల్ తర్వాత మొత్తం అంతా కూడా మీరు ప్యాంగాంగ్ లేక్ కి సైడ్ రివర్ సైడ్ డ్రైవ్ చేసుకుంటూ ఉంటారు. ఫస్ట్ మీకు మెరాక్ అనే విలేజ్ వస్తుంది, దాని తర్వాత మాన్ అనే విలేజ్ వస్తుంది, దాని తర్వాత స్పాంగ్మిక్ అనే విలేజ్ వస్తుంది, దాని తర్వాత లుకింగ్ అనే విలేజ్ వస్తుంది. ఈ లుకింగ్ అనే విలేజ్ అనేది ప్యాంగాంగ్ లేక్ కి స్టార్టింగ్ అనమాట. సో మాక్సిమం టూరిస్టులు అందరూ లుకింగ్ స్పాంగ్మిక్ దాకానే వెళ్తారు, మ్యాన్ మెరాక్ వెళ్ళరు. సో మీకు ప్రశాంతంగా ఉండాలంటే మ్యాన్ మెరాక్ వెళ్ళి చూడొచ్చు. కాకపోతే మీకు ఎక్దమ్ ప్యాంగాంగ్ లేక్ సైడ్ స్టేస్ ఉండవు అనమాట. మాన్ మెరాక్లో స్పాంగ్మిక్ లుకింగ్లో లేక్ సైడ్ స్టేస్ ఉంటాయి మీకు, కాకపోతే క్రౌడ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడి నుంచి మళ్ళీ మేము ఇక్కడి నుంచి రావాలంటే మీరు డైరెక్ట్ నుబ్రా వ్యాలీ వచ్చేయచ్చు, బిస్కెట్ దాకా వయా షాక్ రివర్ రూట్ అనమాట. ఇలాగా లేదు కొంచెం టైర్డ్ అయిపోయి ఉంటాం, బాగా డ్రైవ్ చేసి అలసిపోయి ఉంటే కనుక ఇలా మళ్ళీ లే వచ్చేయచ్చు. మీకు లే రావాలంటే తాంగ్ స్టే నుంచి ఇలా చాంగ్లా పాస్ మళ్ళీ అప్ డౌన్ చేసి లే వచ్చేయచ్చు. అది ఒక 5-6 hours పడుతుంది. 130 kilometers ఎంత ఉంటుంది, కానీ 5 hours అయితే పడుతుంది. ఎందుకంటే చాంగ్లా పాస్ కొంచెం ఆఫ్ రోడింగ్ ఉంటుంది మధ్యలో. 50% ఆఫ్ రోడింగ్, 50% సూపర్ నీట్ రోడ్ అనమాట. ఈ రూట్ మొత్తం మీకు మళ్ళీ ఇందాక చెప్పినట్టు తాంగ్ స్టేలో ఫ్యూయల్ స్టేషన్ ఉంటుంది. ఈ మధ్యలో ఈ అప్పర్ సర్క్యూట్లో ఎక్కడ మీకు ఫ్యూయల్ స్టేషన్ దొరకదు, మీకు బ్లాక్లో కొనుక్కోవాల్సిందే. సో ఈ తాంగ్ స్టేలో మీకు ఫ్యూయల్ స్టేషన్ ఉంటుంది, ఇక్కడ కొట్టించుకోవచ్చు. లేదు మేము మళ్ళీ లే రాము, నుబ్రా వ్యాలీకి డైరెక్ట్గా ప్యాంగాంగ్ నుంచి వెళ్ళిపోతాం అంటే తాంగ్ స్టే నుంచి రైట్ తీసుకోకుండా బేసిక్గా దుర్బుక్ నుంచి తాంగ్ స్టే తర్వాత దుర్బుక్ అనే విలేజ్ వస్తుంది. దుర్బుక్ నుంచి రైట్ తీసుకుంటే లే వెళ్తారు, లెఫ్ట్ తీసుకుని ఇలా షాక్ రివర్ రూట్లో వస్తే డైరెక్ట్గా బిస్కెట్ వచ్చేస్తారు. మళ్ళీ మీకు ఇక్కడ బిస్కెట్లో ఫ్యూయల్ స్టేషన్ ఉంటుంది. మళ్ళీ బిస్కెట్ కి దాటిన తర్వాత మళ్ళీ మీకు ఫ్యూయల్ స్టేషన్ ఉంటుంది అనమాట. మళ్ళీ ఇక్కడ ఫిల్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ మెయిన్ చేసేది ఏంటంటే సియాచిన్ బేస్ క్యాంప్ అనమాట. బిస్కెట్ నుంచి రైట్ తీసుకుని సుమూర్ అండ్ పనామిక్ హాట్ స్ప్రింగ్స్ మీదుగా సియాచిన్ బేస్ క్యాంప్కి వెళ్ళాలంటే ఒక 3 hours పడుతుంది. రోడ్ బాగానే ఉంటుంది, పెద్ద ఇబ్బంది ఏం కాదు. మళ్ళీ అప్ అండ్ డౌన్ సియాచిన్ బేస్ క్యాంప్ ఫ్రమ్ బిస్కెట్ ఈజ్ అరౌండ్ లైక్ 4-5-6 hours అయిపోతుంది. రోడ్ బాగానే ఉంటుంది, పెద్ద ఇబ్బంది ఏం కాదు. మళ్ళీ మీరు ఇలా డిస్ట్రిక్ట్ నుంచి హండర్ థాంగ్ థాయ్సే థాంగ్ తుర్తుక్ చేయాలంటే హండర్లో మీకు బేసిక్గా క్యామెల్ రైడింగ్ అది ఉంటుంది. ఇక్కడ 3 మూపురాలు ఉన్న క్యామెల్స్ ఉంటాయి. సో అది కొంచెం మీకు అది ఇష్టమైతే చేసుకోవచ్చు. డిస్ట్రిక్ట్లో ఏంటంటే మొనాస్ట్రీ ఉంటుంది, బాగుంటుంది మొనాస్ట్రీ. కొంచెం కెఫేస్ కూడా బాగానే ఉంటాయి అన్నమాట. థాయ్సే ఇవన్నీ కూడా ఆర్మీ ఏరియాస్ ఇవి. ఇక్కడ ఫోటోగ్రఫీ అది పెద్దగా ప్రొహిబిట్ చేశారు, మనం చేయకూడదు అనమాట. ఆర్మీ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉంటుంది థాయ్సేలో. సో కానీ ఈ రూట్ మొత్తం సీనిక్గా ఉంటుంది. రూట్ కూడా చాలా బాగుంటుంది, రోడ్ కూడా చాలా బాగుంటుంది. తుర్తుక్ దాకా ఆ తుర్తుక్ దాటిన తర్వాత మీరు థాంగ్ అనే విలేజ్కి వెళ్ళొచ్చు. థాంగ్ అనే విలేజ్ ఏంటంటే ఇండియాలో నార్థన్ పార్ట్లో లాస్ట్ విలేజ్ అనమాట. మీకు అక్కడి నుంచి పాకిస్తాన్ క్యాంప్స్, పాకిస్తాన్ గుడారాలు అవి కనబడుతూ ఉంటాయి. సో ఈ హండర్ నుంచి డిస్కెట్ నుంచి థాంగ్ వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడానికి ఒక 5 hours పడుతుంది. రోడ్ బాగానే ఉంటుంది. సో మళ్ళీ మీరు హండర్ నుంచి లే రావాలంటే కనుక ఇలా వయా కార్దుంగ్లా పాస్ రావాలి. సో ఇది అరౌండ్ 110 kilometers 120 kilometers వస్తుంది. కానీ రోడ్డు 50% ఉంటుంది. 50% ఆఫ్ రోడింగ్, 50% నీట్ రోడ్ ఉంటుంది. సో 3-4 hours పడుతుంది. కార్దుంగ్లా పాస్ కొంచెం అసెంట్ మీరు ఎప్పుడైతే ఉమ్లింగ్లా చేసేస్తారో కార్దుంగ్లా మీకు పెద్ద ఏం అనిపించదు. ఇంకోటి మర్చిపోయిన ఏంటంటే ఇలాగా ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు తాంగ్లాంగ్లా పాస్ అని ఒకటి ఉంటుంది. సోకారెల్లి దారిలో తాంగ్లాంగ్లా పాస్ ఉంటుంది. అది కూడా చాలా హై పాస్. అది ర్యాంక్ చేయాలంటే ఫస్ట్ ఉమ్లింగ్లా, తర్వాత తాంగ్లాంగ్లా, తర్వాత ఈ ప్యాంగాంగ్ నుంచి లేక్ వచ్చే దారిలో ఉండే చాంగ్లా, ఆ తర్వాత బిస్కెట్ నుంచి లేక్ వెళ్ళే దారిలో ఉండే కార్దుంగ్లా. ఇవి హైట్ వైజ్ అనమాట. సో ఇది కంప్లీట్ మ్యాప్. ఇది లే లడాక్ సర్క్యూట్కి. మీకు ముందే చెప్పినట్టు రోడ్ కండిషన్స్ చెప్పాను నేను. ఇంకొకటి ఫ్యూయల్ స్టేషన్స్ అయితే 1 ఖారోలో ఉంటాయి, 2 తాంగ్ స్టే, 3 డిస్కెట్లో ఉంటాయి అనమాట. అంతే. ఆ 3 ఏరియాలో తప్ప మీకు ఫ్యూయల్ స్టేషన్స్ రావు అక్కడ. సో మీరు ప్రీ ప్లాన్డ్గా ఉండొచ్చు.